చేసుకుంటాం, టైం సెట్ చేసుకుంటాం. పెదపాడులో మందిరం ఉంది చక్కగా. అక్కడ ఈరోజు మొదటి రోజు మీరు లేకపోతే ఎలాగైంది అంటే అన్నయ్య పేరు ఏలియా దర్శిని వారికి అప్పచెప్పాము. అంతేకాదు మా బ్రాంచ్ ఆరాధన 7 గంటల నుంచి 9 గంటల వరకు తిమ్మరాజుపేటలో. అన్నీ ఎప్పుడైతే ఇలా చెప్పగానే నేను అన్నాను 9 గంటల నుంచి 10 గంటలు పెట్టుకుందాం మనము, నన్ను ఒక దైవజనులు పిలిచారని మార్చాను. నేను ఎప్పుడు చెప్పినా టయాన్ని మా వాళ్ళు ఓకే అంటారు. అలా అలా వాళ్ళని ఆ ప్రేమలోనికి నడిపించడానికి దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం. అయితే పరిశుద్ధ గ్రంథంలో చదవబడినటువంటి లేఖన భాగం ఎవరి గురించి అంటే మోషే గురించి. దేవుని స్తోత్రం చెప్పండి. గురుముఖస్య విద్య లభితే అన్యముఖస్య నాశనం వినాశనం అని అన్నారు. అంటే నా వైపే చూసి వినాలని దానికి అర్థం. ఓకే, మీరు కిందకి చూస్తే మరి నేను ఎందుకు ఇక్కడ రావడం కనుక ఇప్పుడు మీరు చూసుకునే చక్కని టైల్స్ పేపర్ వేయించారు కాబట్టి చూసుకుందరు. కానీ తర్వాత ఖచ్చితంగా వాక్యం వినాలనేది నా ఆశ. నలువది రాత్రింబొగలు, రాత్రంగా కాదు పగలు కూడా ఆయన ఏం చేయలేదంట, నీళ్లు తీసుకోలేదు, భోజనం చేయలేదు. చాలా స్పష్టంగా రాశాడు కదా. ఎన్ని రోజులంట చేస్తే అలాంటి ఉపవాసం చేయగలిగితే నిజంగా మనం ధన్యులు. దేవుని స్తోత్రం. కానీ మనం చేయలేము. శరీరాలు బలహీనతలు, అనారోగ్య పరిస్థితులు, డ్యూటీలు, ఓటీలు, వ్యవసాయం, పాడి, పంట సమస్తం మనకు అన్నీ ఉంటాయి కనుక మనము ఏదో ఒక పూట ఇస్తున్నాం దేవునికి. ఆ పూట అయినను సమయాన్ని పాటించగలిగితే, అందుకే ఈ దినవాక్యం నేను అనుకున్నాను ఒక 4 విషయాలు లేదా ఒక 5 విషయాలు చెప్దాం అనుకున్నాను. ఒకటి ఏంటంటే మొట్టమొదటిది పంచువాలిటీ గురించి చెప్దాం అనుకున్నాను, అంటే టైం సెన్స్, సమయ పాలన గురించి. రెండవది సిన్సియారిటీ గురించి చెప్దాం అనుకున్నాను, అంటే దేవుని